నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సరిహద్దుల్లో శాంతి అంటున్నాయి భారత్, చైనా. కానీ హిమాలయాల్లో కొత్త వ్యూహాలు మాత్రం ఆందోళన పెంచుతున్నాయి. బీజింగ్లో జరిగిన భారత్ చైనా 35వ WMCC మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ సమావేశం ఇప్పుడు ఆసియా జియోపాలిటిక్స్లో కీలక చర్చకు నాంది పలికింది. స్పెషల్ రిప్రజెంటేటివ్ లెవెల్ సమావేశానికి సంబంధించి సన్నాహాలు చేపట్టాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఒకవైపు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి కొనసాగుతోందని ఇరు దేశాలు చెబుతున్నాయి. మరోవైపు బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం యావోంగ్ చాంగ్పో మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టు భారత్లో కొత్త భయాలకు కారణమవుతోంది. గాల్వాన్ ఘర్షణ తర్వాత పూర్తిగా దెబ్బతిన్న భారత్ చైనా సంబంధాలు ఇప్పుడు మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయా, లేక ఇది కేవలం దౌత్యపరమైన చిరునవ్వులేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లడాక్, అరుణాచల్, డోక్లాం ఇలా సరిహద్దు వివాదాలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. అయినప్పటికీ బీజింగ్లో జరిగిన తాజా సమావేశంలో ఇరు దేశాలు శాంతి, స్థిరత్వం కొనసాగించాలని అంగీకరించాయి. ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలకు కూడా సన్నాహాలు చేస్తున్నాయి. అయితే భారత్ అసలు ఆందోళన మాత్రం సరిహద్దుల కంటే ఎక్కువగా ఇప్పుడు నీటి భద్రతపై కనిపిస్తోంది. టిబెట్లోని యార్లాంగ్ జాంగో నదిపై చైనా నిర్మిస్తున్న మెగా డ్యాం భవిష్యత్తులో బ్రహ్మపుత్ర నీటి ప్రవాహంపై ప్రభావం చూపుతుందన్న భయం న్యూఢిల్లీని కలవరపెడుతోంది. ఎందుకంటే టిబెట్ నుంచి బయలుదేరే ఈ నది అరుణాచల్లో సియాంగా, అస్సోంలో బ్రహ్మపుత్రగా ప్రవహిస్తోంది. కోట్లాది మంది రైతులు, ప్రజల జీవనాధారం ఈ నది. ఇప్పుడు అదే నదిపై చైనా భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. చైనా చెప్తుంది ఏంటంటే ఇది క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు మాత్రమే అని. కానీ భారత్ అడుగుతుంది ఏంటంటే నీటి ప్రవాహంపై పూర్తి పారదర్శకత ఎక్కడా అని. డేటా షేరింగ్ ఎందుకు నిలిపేశారు అని ప్రశ్నిస్తోంది. గాల్వాన్ ఘర్షణల తర్వాత బ్రహ్మపుత్రకు సంబంధించిన హైడ్రలాజికల్ డేటా షేరింగ్ను చైనా నిలిపివేయడం భారత్లో అనుమానాలను మరింత పెంచింది. ఇదే సమయంలో మరో కీలక అంశం ఏంటంటే చైనా పాకిస్తాన్ సంబంధాలు. చైనా పాక్ ఎకానమిక్ కారిడార్, గ్వాదర్ పోర్ట్ రక్షణ సహకారం ఇప్పుడు భారత్కు వ్యూహాత్మక సవాలుగా మారాయి. కాశ్మీర్కు సమీప ప్రాంతాల్లో చైనా పెట్టుబడులు పెరగడం కూడా భారత్కు ఆందోళనకు కారణమవుతోంది. మరోవైపు బంగ్లాదేశ్తో కూడా చైనా సంబంధాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పోర్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రక్షణ రంగాల్లో డ్రాగన్ ప్రభావం పెరుగుతోంది. భారత్ను చుట్టుముట్టే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంలో భాగమైన ఇవన్నీ అన్న చర్చ జరుగుతోంది. ఇక టిబెట్ అంశం కూడా భారత్ చైనా సంబంధాల్లో అత్యంత సున్నితమైనది. దలైలామా భారత్లో ఉండటం, టిబెట్ స్వయం ప్రతిపత్తి అంశంపై చైనా అప్రమత్తంగా ఉండటం ఇవన్నీ సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే మరోవైపు వాణిజ్య సంబంధాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నా భారత్ చైనా ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరింది. ఎలక్ట్రానిక్స్, ఔషధ ముడిసరుకు, టెక్నాలజీ రంగాల్లో భారత్ ఇప్పటికీ చైనాపైనే భారీగా ఆధారపడుతోంది. ఇక తాజాగా భూ సరిహద్దు దేశాల నుంచి పెట్టుబడులపై మార్గదర్శకాల్లో మార్పులకు కేంద్రం ఆమోదం తెలపడం కూడా కొత్త చర్చకు దారితీసింది. ప్రత్యక్ష విమాన సర్వీసుల పునరుద్ధరణ, వీసా ప్రక్రియ వేగవంతం ఇవన్నీ సంబంధాల మెరుగుదలకు సంకేతాలా అన్న చర్చ జరుగుతోంది.
కానీ అసలు ప్రశ్నలు ఇప్పుడు మరింత కీలకమవుతున్నాయి. భారత్తో చైనా నిజంగా సంబంధాలు మెరుగుపరుచుకుంటోందా, లేక వ్యూహాత్మక అవసరాల కోసమే పరిమిత సహకారమా? బ్రహ్మపుత్రపై చైనా డ్యాం భవిష్యత్తులో వాటర్ వార్కు దారితీస్తుందా? పాకిస్తాన్ బంగ్లాదేశ్లతో డ్రాగన్ పెంచుకుంటున్న సాన్నిహిత్యం భారత్ను టార్గెట్ చేస్తోందా? సరిహద్దుల్లో శాంతి, వాణిజ్యంలో సహకారం, కానీ వ్యూహాత్మకంగా పోటీ. ఇదే కొత్త భారత్ చైనా సమీకరణమా? ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. ప్రొఫెసర్ నమస్కారం సార్. మురళీ మనోహర్ గారు. నమస్తే అమ్మా. మురళీ మనోహర్ గారు, చైనా పదే పదే బార్డర్స్ దగ్గర శాంతి 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 అని చెప్తా ఉంటుంది, కానీ క్షేత్రస్థాయిలో అది చేసేటువంటి పనులు మాత్రం చూస్తే చాలా విభిన్నం కనబడతా ఉంటుంది. చాలా క్వైట్ కాంట్రాస్ట్ పనులు చేస్తూ ఉంటుంది. ఓవైపు ఏమో డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఉన్నటువంటి చైనా, మరోవైపు చూస్తే ఈ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు కావచ్చు, తర్వాత మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు పెంచుకుంటూ పోవడానికి కారణం ఏంటంటారు అసలు? అవునమ్మా, చైనా చేసే శాంతి జపం, దీన్ని మనం తెలుగులో మాట్లాడుకుంటాం కొంగ జపం అని అంటాం. అప్పుడప్పుడు చెరువు ఒడ్డున ఉండి కొంగ కూడా జపం చేస్తుంది. అది ఎందుకంటే చేపలను మోసం చేయడానికి. అయ్యో జపంలో ఉంది కదా అని చేపలు దగ్గరికి వస్తాయి, అప్పుడు పట్టేస్తుంది. అలాంటిదే ఈ కొంగ జపం లాంటిదే చైనా యొక్క శాంతి మంత్రం. కనుక చైనాను ఏ రోజు కూడా మనం నమ్మలేము. ఏ రోజు కూడా ఒక నమ్మకమైన నేబర్ గా మనకు చైనా లేదు. అలాంటిది మన హద్దుల్లో మనము, మన జాగ్రత్తల్లో మనము, చైనా జాగ్రత్తల్లో చైనా, ఇలాగే కొనసాగుతుంది. రెండు అతిపెద్ద దేశాలు ప్రపంచంలోనే, రెండు అతిపెద్ద దేశాలు, అతి పెద్ద జనాభా ఉన్నటువంటి దేశాలు. ఈ రెండు దేశాల జనాభా కలిపితే ప్రపంచ జనాభాలో సగం అవుతుంది దగ్గర దగ్గర. అలాంటి పరిస్థితుల్లో మనం నేబర్స్ గా ఉన్నాము. మంచు కొండల మధ్యలో ఉన్నందుకు చల్లగా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి వాళ్ళము మంటలు మండుతూ ఉంటాయి చైనాకు మనకు. కనుక అలాంటి ప్రశాంతత ఏ రోజు కనపడదు. ఎప్పుడూ అప్పుడు 65 లో చేసిన యుద్ధము తర్వాత యుద్ధం లేకపోవచ్చు, కానీ చిన్న చిన్న ఇష్యూస్, డోక్లాము లేకపోతే గాల్వాను లేకపోతే ఇలాంటివి అన్ని కూడా అప్పుడప్పుడు చైనా యొక్క వ్యూహమే అది. ఏ రోజు కూడా నేరుగా యుద్ధం చేయకపోయినా తన యొక్క విస్తీర్ణాన్ని పెంచుకునేటువంటి ఒక లక్షణము